ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కొద్ది కడుపులు నొప్పికి, చిన్న చిన్న వ్యాధులకు, చిన్న చిన్న అప్పులకు, చిన్న చిన్న గొడవలకు, చిన్న చిన్న విషయాలకి చాలామంది ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈవిడ 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతూ ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి, నిబ్బరం కలిగి జీవించిందంటే అది మామూలు విషయము కాదు. ఆవిడికి డబ్బు ఉంది కాబట్టి హాస్పిటల్కి చూపించుకోవటానికి ఆవిడికి ధైర్యం ఉంది అనుకోవచ్చు. నిజంగానే ఎంత డబ్బు ఉన్నా సరే ఆ 12 సంవత్సరాల్లో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిందో, లేకపోతే ఏమన్నా స్థలాలు ఉంటే ఆ రోగం కొరకు స్థలాలు అమ్మేసి కూడా వైద్యాన్ని చేయించుకుందో మనకైతే తెలియదు. కానీ ఆవిడ చాలా ధనవంతురాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆవిడ చాలా ఆస్తిపరురాలు. అయినా కానీ ఆవిడికి ఎంత డబ్బు ఉండి, ఎంత ఆస్తి ఉండి, ఎన్ని స్థలాలు పొలాలు ఉండి ఆరోగ్యం కొరకు అమ్మేసినా, డబ్బును ఖర్చు పెట్టినా సరే ఆవిడికి పరిష్కారం అనేది దొరకలేదు. బాధకి నివారణ అనేది ఆవిడికి ఏమాత్రం కూడా జవాబు అనేది రాల. బాధ అనేది పోట్ల, ఆ బాధ అనేది తీరట్లేదు. ఓన్లీ రక్తస్రావం అయితే అనుకోవచ్చు, కానీ ఎంతో వేదన ఉంటుంది, ఎంతో పెయిన్ ఉంటుంది ఆ సమయంలో. కానీ ఆ 12 సంవత్సరాల పెయిన్ అనుభవిస్తూ, నొప్పిని అనుభవిస్తూ, ఆ బ్లీడింగ్ అవుతున్నా కానీ, ఓవర్ బ్లీడింగ్ అవుతున్నా కానీ 12 సంవత్సరాలు. ఆ రోజుల్లో ఇంకా అలా రక్తస్రావం అవుతుంటే అంటుకునేవాళ్ళు కాదు, వేరే ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు. పాత నిబంధన ప్రకారం ఆవిడ ఎక్కడ కూర్చుంటే ఆ ప్లేసు అపవిత్రం అవుతుంది. ఏ బట్టలు వేసుకుంటే ఆ బట్టలు అపవిత్రము అవుతాయి. ఆవిడిని ఎవరన్నా ముట్టుకున్నా ఆ ముట్టుకున్న వ్యక్తి అపవిత్రుడని వాక్యం సెలవిస్తుంది. లేకపోతే ఆ స్త్రీ ఎవరినైనా ముట్టుకున్న వ్యక్తికి అపవిత్రత కలిగిద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంటే ఆవిడ ఒక ప్రత్యేకంగా ఉండొచ్చు. ఒక ఒంటరితనాన్ని 12 సంవత్సరాల రోగం నిమిత్తము అనుభవించింది. ఆ బాధ అనేది చాలా 12 సంవత్సరాల దీర్ఘకాలంగా ఆవిడ అనుభవించి అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే ఈవిడ 12 సంవత్సరాలు అనారోగ్యం చేత నరకం అనుభవించింది. ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడి ఈవిడ ఏం చేసుకుందంటే ప్రతి రూపాయిని కూడా ఏం చేసింది, వేయపరుచుకుంది. వైద్యానికి ఖర్చు చేసేసింది. ఒక్క రూపాయి కూడా ఇక మిగలలేదు. మిగలపోవటం వలన 26వ వాక్యంలో ఉంది, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. హల్లెలూయా. ఏ మాత్రమును ప్రయోజనము లేక, ఎంత మాత్రమును ప్రయోజనము లేక. దేవుడు మనకి ప్రయోజనాన్ని కలగజేసేవాడు. దేవుడు మనల్ని నిరుత్సాహంలో ఉంచే దేవుడు కాదు. అలా ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడగా, అనగా మరింత ఒత్తిడికి లోనవుతుంది కావిడ, మరింత టెన్షన్లోనికి వెళ్ళిపోతుంది, మరింత భయాన్ని కలిగి జీవిస్తుంది. ఇక ఆవిడికి ధైర్యం అనేది, నిరీక్షణ అనేది లేదు. 12 సంవత్సరాలు చాలా సహనం కలిగి, ఓర్పు కలిగి, తనకున్న డబ్బుల చేత వైద్యాన్ని చేయించుకుంది. ఎప్పుడైతే ఒక రూపాయి కూడా ఇక మిగలలేదో ఆవిడకి ఏమైపోయిందంటే ఇక మరింత టెన్షన్ అనేది పెరిగిపోయింది. కాబట్టి మనకు కూడా సహనం అనేది ప్రతి నిత్యము ఏదో ఒక బాధ ఉంటే, అదే బాధ దీర్ఘకాలం కొనసాగుతూ ఉంటే మనకనేది ఒక్కొక్క సందర్భంలో మనకున్న సహనం కూడా పాడైపోద్ది, మనకున్న ధైర్యం కూడా కోల్పోతాం, మనకున్న నిరీక్షణ కూడా కోల్పోతాం. అందుకే దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని ప్రతి విషయంలో నేను శోధించను, ఎల్లకాలము నేను మీకు అదే శ్రమలో నేను ఉంచను. మీరు ఎంతైతే తట్టుకోగలుగుతారో అంత మాత్రమే నేను పరీక్షకు గురి చేస్తాను. ఎంత తట్టుకోగలుగుతారో అంత మాత్రమే మీకు నేను శ్రమను అనుమతిస్తాను. అంతకు మించిన కష్టాన్ని మీకు అనుమతింపజేయను. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో అతను ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు? 38 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. ఈవిడి కంటే ఇంకా దారుణం. పక్షవాతంతో బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు అతడు అలాగే పడున్నాడు. కేవలం వైద్యుల్ని సంప్రదించలేదు, దేవుడి దగ్గర ఉన్నాడు కానీ సరిగ్గా దేవుణ్ణి కూడా పట్టుకోలేదు. ఈవిడికేమో దేవుడు తెలియదు, అతనికేమో దేవుడు
తెలుసు. ఆ కోనేటి దగ్గరే పడున్నాడు కానీ బాగుపడలా. 38 సంవత్సరాలు అంటే మాటలు కాదు. బాగుపడాలని ఆశ ఉంటే 38 సంవత్సరాలు పట్టదు. ఎవరినో ఒకరిని బతుకులాడినా సరే, అయ్యా ఈయన చాలా కాలం నుంచి ఇక్కడ పడి ఉన్నాడు, ఈ ఒక్కసారికి మీరు ఆగండి, కోనేటిలో నీళ్లు కదిలించడానికి దేవదూతలు వచ్చినప్పుడు ఈయన మీద జాలి పడదాం, మరొకసారి కోనేటిలో నీళ్లు కదిలించడానికి దేవదూతలు వచ్చినప్పుడు మీరు దిగుదురు, కానీ ఈయన చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా అని ఎవరో ఒకరికి జాలి పుట్టి ఏం చేసేవాళ్ళు, ఈయన మొట్టమొదట దించేవాళ్ళు ఆ కోనేటిలో. కానీ ఈయన ఎవరిని బతుకులాడుకోలేదు, దేవుణ్ణి బతుకులాడుకోలేదు, కానీ ప్రయత్నాలు కూడా చేయలేదు. కానీ దేవుడే జాలి పడ్డాడు, దేవుడే కనికరించాడు. చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నావు, ఇంకెంతకాలం ఉంటావు ఇక్కడ, నీకు బాగుపడాలని ఆశ ఉందని ఏం చేశాడంటే దేవుడే ఆయనను బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవిడికి దేవుడు తెలియదు, మరింత టెన్షన్ పడుతుంది, డబ్బులు ₹1 కూడా లేదు. ఆ సమయంలోనే ఎవరి గురించి ఉందంటే ఆవిడ యేసయ్యను గూర్చి ఉంది. చాలామంది యేసయ్యను గురించి వినాలంటే డబ్బు అన్నా పోవాలి, ఆరోగ్యం అన్నా పోవాలి, జీవితంలో ఏదో ఒక ఎదురు దెబ్బ అన్నా తాగలాలి, లేకపోతే యేసయ్యను గురించి వినరు. అప్పటి వరకు నా డబ్బే దేవుడు అనుకుంటారు, నా జ్ఞానమే నాకు ఆధారం అనుకుంటారు, నా బంధువులే నాకు ప్రియులు అనుకుంటారు, నా స్నేహితులే నాకు కాపుదాలుగా ఉంటారు అనుకుంటారు, నా యొక్క మిత్రులే నాకు ఏదైనా సహాయము చేయగలుగుతారు అనుకుంటారు. అప్పుడు వరకు వాళ్ళ మీద డబ్బు మీద, ఆస్తుల మీద, అన్నిటి మీద ఆధారపడి అన్నిటిని కోల్పోయిన తర్వాత అప్పుడు బుద్ధి చేంజ్ చేస్తారంటే దేవుని మీద ఆధారపడతారు. హల్లెలూయా. సరే, ఏదైనా సరే ఎప్పుడైనా సరే దేవుని మీద ఆధారపడటం అనేది మంచిది, అది చాలా శ్రేష్టమైంది. ఈవిడ అప్పటికైనా సరే యేసయ్యను గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. హల్లెలూయా. యేసయ్యను మనం ముట్టిన, యేసయ్య మనల్ని ముట్టిన మన బాధ ఏమైందంటే నివారణ అవుతుంది. మన బాధ ఏమవుతుంది? తొలగిపోతుంది. మనం యేసయ్యను తాకినా, యేసయ్యే మనల్ని ముట్టినా మన బాధ ఏమైపోతుంది? ఇక మన జీవితంలో ఉండదు. కాబట్టి మనం ఎక్కువగా ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా, నాకున్న బాధ నుంచి విడుదల కలిగించు ప్రభువా, నా మీద ఉన్న శాపం నుంచి విడుదల కలిగించయ్యా, నాకున్న మానసికమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించు ప్రభువా, నాకున్న దరిద్రత నుంచి విడుదల కలిగించమని దేవుని మీద మనం ఆధారపడితే, దేవుడే మనల్ని తాకే విధంగా మనం ప్రార్థన చేసుకుంటే, లేకపోతే దేవుడినన్నా మనం తాగితే ఆ బాధ ఏమైపోతుందంటే మన జీవితం నుంచి వెళ్ళిపోతుంది. చాలామంది బాధ అయినా అనుభవిస్తారు కానీ దేవుని సన్నిధిలో కష్టపడరు. ఆ దుఃఖాన్నైనా సరే సంవత్సరాలు అనుభవిస్తారు కానీ దేవుని సన్నిధిలో గోజాడరు, ప్రార్థన చేయరు. డబ్బులన్నా అవ చేసుకుంటారు కానీ నిజ దేవుడైన యేసుక్రీస్తుని మాత్రం తెలుసుకోరు. శాపాన్ని అనుభవిస్తున్నా, దరిద్రతను అనుభవిస్తున్నా, భయంకరంగా తాగి ఒళ్ళు గొల్ల చేసుకుంటున్నా, ఆస్తిని గొల్ల చేసుకుంటున్నా, దేవుణ్ణి మాత్రం తెలుసుకోరు కానీ ఆ త్రాగుల్లోనే ఉంటారు, ఆ జోదంలోనే ఉంటారు, ఆ వ్యభిచారంలోనే ఉంటారు, ఆ భయంకరమైన వ్యసనాల్లోనే ఉంటారు. ఆ బాధనైనా అనుభవిస్తారు కానీ ఆ బాధకు కారణమైన పాపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని పరిశుద్ధపరిచి, పాపిని పరిశుద్ధపరిచి బాధను తొలగించి యేసయ్య దగ్గరికి మాత్రం రారు. ఈవిడ అప్పుడైనా సరే తెలుసుకొని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన దొంగచాటుగా ఎందుకు ముట్టిందంటే దొంగచాటుగా, మరి ఆవిడకున్న వ్యాధి అటువంటిది. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆవిడ ఎవరిని ముట్టుకోకూడదు, ఆవిడని కూడా ఎవరు కూడా ముట్టుకోకూడదు. కాబట్టి ఆవిడ భయంతో బహిరంగంగా వెళ్తే నా కారణం చెప్తే ముట్టుకోవడమే యేసయ్య కూడా అనుకొని, మరి యేసయ్య గురించి పూర్తిగా తెలియదు కదా, ఆ యేసయ్య కుష్ఠరోగులను కూడా ముట్టుకున్నాడు. మనం అక్కడక్కడ కుష్ఠరోగులకి మనం ఎంతో కొంత సహాయం చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళ చేతులు మనకు తగలకుండా చాలా జాగ్రత్తగా వేస్తాం. తప్పేమీ లేదు, తప్పడతలేదు. కానీ ఆయన దేవుడు కాబట్టి, ఆయనకు మంచి గుణగణాలు ఉన్నాయి కాబట్టి, మనకలాగా ఆయనకి బెరుకు భయము ఉండదు కాబట్టి, ఆయనకి ఆ వ్యాధి అంటుకోదు కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడంటే
కుష్టు వ్యాధులను సహితము ముట్టుకొని వారిని తాకి ఏం చేశాడు? వారిని దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈవిడ ఆ విధంగా దొంగచాటుగా వచ్చి యేసుక్రీస్తుని ముడితే ఆవిడ రక్తధార అప్పటికప్పుడే కట్టేసి ఆమె శరీరంలో ఉన్న బాధ ఏమైందంట? నివారణ అయింది. కాబట్టి యేసయ్య దగ్గరకు వస్తే మన బాధలు అనేవి నివారణ అవుతాయి. మన బాధలు అనేవి నివారణ అవుతాయి. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే బాధను జయించే కృపనిస్తాడు, బాధలో సంతోషంగా ఉండే కృపను కూడిస్తాడు. ఆఖరికి దేవుడు బాధ నుంచి కూడా దేవుడు మనకు విడుదల అనేది అనుగ్రహిస్తాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆవిడికి బాధ నివారణ అయింది? 12 సంవత్సరాల తర్వాత, లేకపోతే 12 సంవత్సరాలకి ఆమె శరీరంలో ఉన్న బాధ అనేది నివారణ అయ్యింది. కాబట్టి మన యొక్క బాధ కూడా, ఏ బాధలు లేనివాడు ఏం చేస్తాడంటే ప్రార్థన అనేది చేయడు. ఏ బాధలు లేని వాళ్ళు ప్రార్థన అనేది చేయరు. ఏ బాధలు లేని వాళ్ళు సరిగ్గా భక్తి కూడా చేయరు. బాధ ఉన్నవాడు మంచిగా భక్తి చేసుకొని దేవుని కృపను బట్టి ఆశీర్వదించబడతాడు. బాధ ఉన్నవాడు దేవుని సన్నిధిలో వేడుకొని, ప్రభా నా బాధ ఇదయ్యా, నాకు పలానా విషయంలో పలానా బాధ ఉంది, అనేకమైన విషయాల్లో నాకు చింత ఉంది, వేదన ఉంది, కాబట్టి ఈ విషయాల్లో నాకు జవాబును దయచేయి, నాకు విజయాన్ని దయచేయి, ఈ పరిస్థితి నుంచి నాకు సమాధానం దయచేయి, ఈ శాపకరమైన అనుభవం నుంచి నాకు విడుదల దయచేయని దేవుని సన్నిధిలో ఎవరైతే కష్టపడతారో దేవుడు ఏం చేస్తాడంటే వారి జీవితంలో నుంచి ఆ యొక్క తెగులు, ఆ యొక్క బాధ, ఆ యొక్క నష్టం, ఆ యొక్క వేదనను దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా తీసివేస్తాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.